ఎంతగానో పేరు ఏం చేయాలా పాస్ అయిపోను ప్రార్థన ఎట్టలే ఇప్పుడు దీని ఇప్పుడు కానీ ఇది పేరు వచ్చే చూద్దాం. బ్రదర్ బ్రదర్ ప్రైజ్ లాడ్ కూర్చోండి. ఏంటి బ్రదర్ నైట్ 12 గంటలకు 12 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చారు? ఏం లేదు నైట్ భయంకరమైన పీడకాలు వచ్చాయి. ఏం చేయాలి లేక ప్రార్థన చేసిన ఫోన్ నీకు ఫోన్ చేశాను నీ సమయానికి ఫోన్ లిఫ్ట్ చేయగానే అప్పుడే బైబిల్ గుర్తొచ్చింది. బ్రదర్ బైబిల్ చదువుంటాడు. ఈసీ తల కింద పెట్టుకుని పడుకున్నా బ్రదర్. భయంకరమైన నిద్ర వచ్చేసింది బ్రదర్. బ్రదర్ బైబిల్ తల కింద పెట్టుకోవడానికి కాదు బ్రదర్, నీ హృదయంలో పెట్టుకోవాలి. అదేండి దగ్గర బైబిల్ చదివితేనే కదా బ్రదర్ చెడ్డకాలు రాకుండా ఉండడానికి. బైబిల్ భయభక్తితో చదివాలి బ్రదర్. నీ వయసులో దానియేలుకు దర్శనాలు వచ్చినాయి, నీకేమో దయ్యం కాలం వస్తుంది. ఏం బైబిల్ చదువుతారో ఏమో. సర్లే బ్రదర్ నా చిన్న పని ఉంది నేను వెళ్ళొస్తా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నానా? బాగున్నాను, కూర్చోండి. ఇప్పుడు ఎట్లైనా ఉదయం జరగవుతుంది. బ్రదర్ యోగు తర్వాత కీర్తన ఉంటుంది బ్రదర్. ఏది ఎక్కడుందో కూడా తెలియకుండా చదువుతున్నారు బైబిల్. మహోన్నతం చాటు నివసించేవాడే సర్వశక్తి. హలో రే ఎర్రలు గడ్డలు రా, తెల్లవి కాదు అక్కడే రా. ఆ షాప్ కాడ ఎలా కొట్టాడు. మహోన్నతం చాటు నివసించేవాడే సర్వశక్తి. అరే నువ్వు వాగు, నేను వస్తున్నాయి కానీ నీకు తెలియదు రేటు. అక్కడ 70 రూపాయలు అంటే నేను 40 రూపాయలు అంటే సరేలే. రోజుకి ఒక్క అధ్యాయం కూడా బైబిల్ చదవకపోతే వీళ్ళు పర్వత రాజ్యం ఎలా వెళ్తారు? వీళ్ళని దేవుడే మార్చాలి. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చర్చికి వెళ్దాం. చర్చికి వెళ్దాం కానీ బ్రదర్ పోయిన వారం బైబిల్ ఇక్కడే పెట్టాను బ్రదర్, కనపడట్లేదు. ఎక్కడ పోయి ఉంటుంది అంటే పోయిన వారం పెట్టిన బైబిల్ ఈ వారం ఎత్తుకుతున్నావా? దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు బైబిల్ ఎంత బాగా చదువుతున్నారు. అసలు ఆ బైబిల్ నేను చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేదు బ్రదర్. దొరికింది ఇవ్వను బ్రదర్. అసలు బైబిల్ని ఇలా ఎవరైనా చూసుకుంటారు బ్రదర్? అసలు వారానికి ఒకసారి బైబిల్ తుడుస్తున్నారు బ్రదర్, మీరు సూపర్. థ్యాంక్స్ బ్రదర్. వారానికి ఒకసారి కాదు బ్రదర్, దివారాత్రులు దాన్ని ధ్యానం చేయాలి. మీకు అదంతా చెప్పిన అర్థం కాదు. పదండి చర్చి కావు. సర్లే బ్రదర్ నేను ముందు వెళ్తాను, మీ చిన్న తర్వాత రాండి. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్, కూర్చోండి. మహోన్నతిని చోటలో నివసించువాడే సర్వశక్తిగా విశ్రమించు. బైబిల్ భయభక్తితో చదవాలి బ్రదర్, ఇలా బద్ధకంతో కాదు.
ఉన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నేను ఎప్పుడు టాన్స్ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. బైబిల్ చదవడం ప్రారంభించిన కాడ నుంచి ఒకటే ఆవలింపులు చేస్తున్నాను. అది కూడా ఒక శాతం పండుతుంది. బైబిల్ శ్రద్ధతో చదవాలి కదా, కానీ నిద్రాత్మక కాదు. నువ్వే కాదు, చాలామంది అంతే. వాక్యం చదివినా, వాక్యం స్టార్ట్ చేసినా నిద్రే. అది కూడా ఒక శాతం బంధకమే కదా. దేవుడే దాన్ని తీసేస్తాడు. బ్రదర్ బ్రదర్ అయిపోయిందా? అయిపోయింది బ్రదర్, కూర్చోండి. బైబిల్ చదవాలి ఈరోజు. చదివాం బ్రదర్. ఏ అర్థం చదివారు? అధ్యాయం బ్రదర్, క్యాలెండర్లో ఉండే వాక్యం చదివి. క్యాలెండర్లో ఉండే వాక్యం కాదు బ్రదర్, ఆ కొటేషన్స్ కాదు బ్రదర్. అర్థమైన దాన్ని గంటలు గంటలు చదువుతుంది. జీవం కలిగిన వాక్యాన్ని కొద్దిసేపు అయినా చదువుతున్నావా? సర్లే బ్రదర్, నేను వస్తాను. బ్రదర్ బైబిల్ ఎక్కడ పెట్టినా దొరకట్లేదు బ్రదర్. బ్రదర్, బైబిల్ అంటే అంత ఇష్టమా మీకు? ఆగం బ్రదర్, దాంట్లో 500 పెట్టిన బ్రదర్. బ్రదర్, బైబిల్ని 500 రూపాయల నోట్లు, స్టిక్కర్లు, ఫోటోలు పెట్టుకోవడానికి రాదు కదా ఇచ్చింది. వాటిని ధ్యానించడానికి స్టిక్కర్లు అవి పెట్టుకోవడానికి రాదు కదా. నా ప్రైజ్ తమ్ముడు ఏంది, ఏం చేస్తాను? మన మందిరంలో క్విజ్ ఉంది కదా తమ్ముడు, మనకి నువ్వు ఫస్ట్ ప్రైజ్ కొట్టి నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి తమ్ముడు. అంతే, ఇంకెవరికి రావద్దు మరి. అంతే తమ్ముడు. ప్రిపేర్ అవ్వండి. తమ్ముడు అన్న క్వశ్చన్ అడుగుతాము. చెప్పన్న. బైబిల్లో చిన్నదే బైబిల్ చిన్నదే మనకి తెలియదులే, కానీ ఫాస్ట్గా ఫోన్ చేద్దాం. ఆయన అయితే పొద్దాక బైబిల్ పట్టుకొని తిరుగుతాం. చిన్నదానికి ఫాస్ట్గా సర్లే అన్న. నాకు డౌట్ అన్న, చెప్తాముడు. పౌలు భార్య పేరు ఏం పేరు అన్న? పౌలు భార్య పేరు తమ్ముడు. గారికి పెళ్ళి అయిందా తమ్ముడు? ఎందుకు చేసుకోలేదు అన్న అసలు? ఏదో మనకు ఎందుకులే తమ్ముడు. సర్లే అన్న. తమ్ముడు కొల్లియా తెత్తే ఎంత తమ్ముడు? కొల్లియా తెత్తి ఓ 3 అడుగులు ఉంటాడన్న. 3 అడుగులు కాదు తమ్ముడు, 6 అడుగులు ఉంటాడు అనుకుంటా తమ్ముడు. సర్లే, ఆయన ఎక్కువ మనకి ఎందుకన్నా. వీళ్ళు ఎప్పుడు అసలుకి బైబిల్ ముట్టరు కదా, ఇద్దరు కలుసుకొని ఏదో బైబిల్ చదువుతానా అంటే ఏదో మ్యాప్ ఏముంది. ఒకడేమో కర్రలు రాకోకుండా బైబిల్ని తల కింద పెట్టుకొని పనుకునేది ఒకడు, ఇంకోడేమో బైబిల్ని బ్యాంక్ లాగా వాడుకొని డబ్బులు దాచుకునేది ఇంకొకడు. ఇది అలాగని కలిసి చదువుకుంటున్నా అంటే ఫ్యాక్ట్ అయితే కనుక్కుంటా.
ప్రైజ్ లాడు బ్రదర్స్. ప్రైజ్ లాడ్ బ్రదర్. ఏం బ్రదర్? బ్రదర్ మా మందిరంలో రేపు టీచింగ్ బ్రదర్. ఫస్ట్ మా తమ్ముడికి అని రావు, నాకని రావాలి. బయటకి ఎవరు రాదు. అంతే బ్రదర్. ఆ, అన్నకన్నా రావు, నాకన్నా రావు, ఇంకెవరికి వచ్చే ప్రసక్తి లేదు అసలు. ఆహా. అందుకే బాగా ప్రిపేర్ అవుతాను. ఉమ్, 2 రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతాను బ్రదర్, బాగా ఈ మధ్య. ఉమ్. బ్రదర్స్ రేపు మళ్ళీ క్వశ్చన్ అడుగు. అదేం వాడికి బ్రదర్? ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా ప్రైజ్ మీకు. అలాగే బ్రదర్. తప్పకుండా. మీ ఎక్సైజ్మెంట్ చూస్తుంటే బాగా ప్రిపేర్ అయినట్టు. అవును సార్. బైబిల్ కొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి? నేను చెప్తాను, ఆగుతాముడు. అన్న నేను చెప్తాను. సార్ చెప్తాం బ్రో. పాత బైబిల్ని పాత నిబంధన, కొత్త బైబిల్ని కొత్త నిబంధన. సూపర్ చెప్పినా తమ్ముడు నువ్వు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. లేదా వెళ్ళే క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్. యేసయ్య తల్లి పేరేంటి? ఆగుతాముడు. అన్న నేను చెప్తాను. ఆగుతాముడు. అన్న నేను చెప్తాను. చెప్తాను ఆగుతాము. సార్ చెప్పాను. అవ్వ అనుకుంటా బ్రదర్. కాదు 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 అన్నా బ్రదర్. నేను చెప్తానన్నా. పేరు కానీ రూతు కానీ ఏంటారు అన్న. ఇంకొక క్వశ్చన్ అడుగు, దానికి సమాధానం చెప్పు. సరే యేసయ్యకి ఎంతమంది శిష్యులు? అన్న నేను చెప్తాను. సరే సరే చెప్పండి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన శిష్యులే అన్న. సూపర్ చెప్పిన తమ్ముడు. ఫ్యాంటాస్టిక్. బ్రదర్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఫస్ట్ ప్రైజ్ మనకే అనుకుంటా. ఇంకా అర్థమైంది. బ్రదర్, బహుమానాల కోసం మీరు బైబిల్ చదవకండి బ్రదర్. శరీర సంబంధమైన బహుమానాలు పొందుకోవడానికి మాత్రం మీరు అస్సలు బైబిల్ చదవద్దు. ఆత్మలో వర్ధిల్లటానికి, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి రావడానికి మాత్రమే మీరు బైబిల్ చదవాలి బ్రదర్. అర్థమైందా? ఇలాగ నా శరీర సంబంధం వారిగా దీన్ని పొందుకోవాలి, దాన్ని పొందుకోవాలని మాత్రం అస్సలు చదవకండి బ్రదర్. ఆత్మలో ఎదగడానికి మాత్రం, దాని వరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలను బట్టి మనం ఎదగాలి. అట్టి రీతిగా మీరు బైబిల్ చదవండి బ్రదర్. అర్థమైందా? ఇలా బైబిల్ చదవకండి బ్రదర్. మమ్మల్ని క్షమించాను. క్షమించండి బ్రదర్. బ్రదర్స్, క్షమించమని నన్ను కదా అడగటం, యేసయ్య అన్నాడు. యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. సరే.